ఉన్నది ఒకటే లైఫ్ కదా! ఇలా మంచిగా హ్యాపీగా నవ్వుతూ బతికేయాలి అని అనిపిస్తది నాకు. ఇలా చాలా ఇన్సిడెంట్స్ చూసినప్పుడు. ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ అని. ఈ ఇయర్‌లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ దానికి నిదర్శనం. కాశ్మీర్ వెళ్ళేంత వరకు వాళ్ళకి తెలీదు పహల్గామ్ అటాక్ జరుగుతుందని. రాజా రఘువంశీ కూడా అనుకోనుండడు తను వెళ్ళేది హనీమూన్‌కి కాదు డైరెక్ట్ స్వర్గానికి అని. అలా ఈ ఇయర్‌లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. స్టాంపెడ్ ఇన్ క్రికెట్. నిన్న ఫ్లైట్ క్రాష్ అయింది. ఫ్లైట్‌లో ఉన్న ప్యాసింజర్స్‌తో పాటు అదొక హాస్టల్‌లోకి వెళ్ళడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అన్ఎక్స్పెక్టెడ్‌గా ఇదంతా. ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ కాబట్టి ఇలాంటి చిన్న లైఫ్‌ని మంచిగా ఎంజాయ్ చేయక ఎప్పుడు పోతామో తెలీదు. మీరు మంచిగా ఎంజాయ్ చేయక నా క్యాస్ట్ ఎక్కువ, నీ క్యాస్ట్ తక్కువ, నేను సన్నగా ఉన్నా ఎక్స్‌పోజ్ చేసుకోగలను, నువ్వు లావుగా ఉన్నావు ఏం చేయలేవు. ఇదే డిస్క్రిమినేషన్ మొత్తం అసలు జనాల్లో. సొసైటీ అంటేనే ఇంతుంది అసలు. బయట సొసైటీలో అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే చాలు నీలో ఉన్న ఫెమినిస్ట్ బయటకు వచ్చేసి స్టేటస్‌లో వీడియోస్ పెట్టేస్తారు. జస్టిస్ ఫర్ మౌమిత అని ఏదో ఒకటి పెట్టేస్తారు. కానీ నీ ఇంట్లో ఉన్న నీ కొడుక్కి చెప్పి పెంచాలి. బయట ఆడపిల్లల్ని మనం ఏమనకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు బయట ఆడపిల్లకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో చెప్పి పెంచితే అసలు ఆడపిల్లలకి ఆ సిచ్యువేషనే రాదు కదా. మన సైడ్ నుంచి మనం ఏం చేయము. కానీ ఇంట్లో ఉన్న పిల్లల్ని పెంట మాటలు చెప్పి ఆ అమ్మాయిని అదని ఈ అమ్మాయిని ఇదని చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా పెంచితే ఆ యదవులు బయటకు వచ్చి అలానే తయారవుతారు. సో నా వీడియో చూసి ఒకళ్ళిద్దరు మారినా పర్లేదు అనుకొని నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు బెస్టీస్ అంటారా బాబు. సో బీ సేఫ్, బీ హ్యాపీ, బాయ్ బాయ్.